సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. అందరికీ నమస్కారం అండి. మా ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారిని నిజంగానే తిట్టుకున్నాను 2 వారాల క్రితం. ఇక్కడికి రావాలంటే ఆబ్లిజ్ చేసేస్తున్నారని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ద ఇష్యూస్ దట్ ఐ లెర్న్ టుడే, ద లైట్ దట్ వాజ్ షెడ్ ఆన్ సో మెనీ ఇష్యూస్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఐ థింక్ మనకి అందరికీ కూడా తెలియాలి, నిజంగానే ఎనీ బాడీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అంటే అది చాలా చాలా పెద్దదని అనుకుంటాం. అంటే ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ లాగా ఫీల్ అవుతాం. బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ దిస్ కంట్రీ, మన భారతదేశంలో ఇంత డెవలప్ అయ్యింది అని తెలుసుకున్నాను. అది చాలా గర్వంగా ఉంది. అండ్ దానికి కారణం మన హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ అని తెలియడం ఇంకా చాలా ఆనందంగాను గర్వంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ద డాక్టర్స్ హూ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ నెంబర్స్ చూస్తుంటే కొంచెం భయం కూడా వేస్తుంది. అంటే సంవత్సరానికి 2 లక్షల మంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవసరమైతే 4,000 ఆపరేషన్స్ ప్లస్ జరుగుతున్నాయి అంటే చాలా 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 వ్యత్యాసం ఉంది. అండ్ మెయిన్గా ఇది అవ్వడానికి దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంతకుముందు అనుకున్నట్టు జనాలకు తెలియపోవడం. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా పెద్ద ఇది, చనిపోతామేమో, కుదరదేమో, అసలు మనకి ఫెసిలిటీస్ లేవేమో అని అనుకోవడం. ఫెసిలిటీస్ ఉన్నాయి అని తెలియడం మనకి, అది అందరికీ తెలియాలి ఫెసిలిటీస్ ఉన్నాయని. అది అంత పెద్ద ఆపరేషన్ ఏం కాదు, ఈజీగానే అయిపోతుందని ఇప్పుడే చెప్తున్నారు గోపి గారు. లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 2 జరిగిన వారం రోజుల్లో పేషెంట్ ఈజ్ రెడీ టు గో హోమ్. అంటే ఎంత ప్రొసీజర్స్ సింపుల్ అని కాదు, బట్ ఎంత ఎఫిషియన్సీ ఉంది డాక్టర్స్లో, ప్రొసీజర్స్లో అన్నది మనం అందరికీ తెలియాలి. ఇదంతా వాళ్ళు చెప్పింది, నేను కొత్తగా చెప్తున్నదేం కాదు. బట్ ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుద్దని నాతో చెప్పిస్తున్నారు అందరూ. అండ్ మన తరపున మనం ఎంత ఫెసిలిటీస్ ఉన్నా, ఎంత డెవలప్మెంట్ ఉన్నా 4,000 2 lakhs సంబంధం లేదు. ఇప్పుడే వచ్చేటప్పుడు రవి గారు చెప్తున్నారు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లివర్ డిజీజ్ రావడానికి అంటే మెయిన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఆల్కహాలిజం. ఈ తగ్గించుకుంటే అంటే డాక్టర్స్ అందరూ కష్టపడి 4,000ని 40,000కి ఎక్కడికో తీసుకెళ్ళగలరు. మనం కొంచెం ఎక్సర్సైజ్లు, ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో చూసుకుంటే ఆ 2 లక్షలకు తగ్గించగలం. సో ప్రాబబ్లీ వీ కెన్ మీట్ దట్ క్విక్లీ, come to a manageable level. Thank you for giving me this opportunity. Thank you everyone for having me here. All the best to Star Liver Institute. Yeah, all the best. Thank you. Bless this program so that the country needs a message. Ravindranath garu indaaka meer cheptunattu mismatch all because of lack of awareness, sir. జనాల్లో తెలియదు ఇది. ఇలాంటి ప్రోగ్రామ్ మన కంట్రీలో మన ఓన్ పీపుల్, మన ఓన్ డాక్టర్స్ ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నారంటే సార్, లేదు ఆ ప్రోగ్రామ్. 96% సక్సెస్ తోటి వీఆర్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ సార్. 95 and above is considered to be the world's best, sir. We are on par with them. That is the team we have. So finally, sir, you have a director sitting right to you. We have a producer sitting right to you, extreme right. We have full cast of heroes right to you. It is a high time for you to unveil and bless us that we will promise you one thing, sir. This is going to be a non-celluloid blockbuster Bahubali with your able
benevolent guidance and support, sir. Thank you so much for coming all the way, sir. Thank you so much. Sri Rajmal Garu, thank you for coming in spite of your busy schedule. And Dr. Gopichand, Dr. Ramesh Gudapati, and Dr. Ramesh Kancharla, and Srinivas Reddy, and Dr. K.L. Narayana, and all the faculty, doctors, and media, and everyone. It's indeed great pleasure for me to mentor Star Liver Transplant Program. Way back in 2001, when I was in King's College in 90s, there was no transplant program in India. Most of the rich patients used to come to King's College, and most of them used to die because organ preference was there. At that time there was no living donor transplant. Majority used to die while waiting for the cadaveric organ. First priority goes to British citizen, next goes to the European citizen, then last is the overseas patients. So 90% of them used to die. Very rarely marginal organs we used to give to the overseas patients. Many of them used to pay 70,000 pounds those days, wait in a cold weather in a apartment, and they used to cry on my shoulders. And the same, my brother also was there in King's College at the time. We used to see that every month several of them used to die. That's one of the inspiration for me to come back and start the transplant program. So when we started transplant program in 2001, it was done, I guess, thanks to Venkaiah Naidu Garu, Vice President, and Chandrababu Naidu Garu. All of them inaugurated the first multi-organ transplant center for the country in Hyderabad. Narayan Garu was there, Murali Mohan was there, all the luminaries were there at that time. It was a great journey in the last 23 years. We could establish 4 major centers in the country, and today the transplantation has become a reality in our country. We are actually doing across the country more than 100 transplant centers now in just 24 years from zero, and almost 4,000 transplants are done in the country. Still not enough. This country needs 2 lakh transplants every year. Almost 500,000 liver patients die every year in this country. That is the kind of need is there. So in spite of 100 programs coming up, biggest challenge is public education, finances, and also skill sets of the doctors and nurses, technicians. So the transplant is a very big institutional game. Almost, if there is one liver transplant, 40-50 people work for that transplant, day and night. Years ago, cost was 22 lakhs. Now we are able to do it 18 lakhs. This is the only operation which has not increased in the cost in this country. That is one of the reasons why 40 countries' patients come to this country for transplantation. Whereas if they go to Europe, it is 5 times more expensive. To go to America, 10 times more expensive. So that is the kind of cost effectiveness we built. I'm sure with the volumes and some of the medicines and all being invented in India, it will come down slightly less in future. Once we do volumes, we'll be able to do. As you know, Dr. Gopichand established such a great cardiac institute and Star Hospital, and did several children heart surgeries, more than 5,000 children surgeries for poor patients through Hridaya Foundation. Similar way, there are a lot of children needs liver transplant. That's where Rainbow expertise and Srinivas Reddy's and the team's expertise, Prashant Bachana is here, you met him. All of them going to work together to create a children liver transplant. Best thing in children is, if you do transplantation for a child, they will live normally after that. The disease, whatever they are born with, is completely cured. Unlike adults, they can go back to alcohol, or they can overeat, or all those things. So that's the beauty of this program. We would assure you that this will be a great program, and for the country also, this will become one of the best centers of excellence for
patients and medical professionals, both doctors, nurses, technicians for training, and I'm sure this will become a star. Liver Institute will become a international institute in the coming years. I wish all the best to the team as well as the Star Hospitals and Rainbow Hospital. Thank you very much. What I can say is, in the last 20 years, liver transplantation in India has changed so much that now there is nothing that we can't do, and there is much more that we can do that can't be done in the West. I think in terms of liver transplantation techniques, expertise, and infrastructure, we are probably better than most of the countries where I trained in actually. Now, the reason, so I've been working in Chennai for the last 12 years, and then Dr. Ravindra, I was asked to come and join Star Hospital and Rainbow Hospital by Dr. Gopi Chand and Dr. Ramesh, because they wanted to bring the kind of expertise to Hyderabad, I hope. But I think for me, it was important because I am from Hyderabad and I wanted to come back and continue my work in Hyderabad. I think in terms of transplantation, outcomes are excellent in our country right now. We have 90% plus outcomes. In children, we have 97 to 98% success rates. The key here is timely transplantation, and that is the problem in our country still. The reason why all the patients who need transplantation don't get transplantation is because of two main reasons. One is a lack of awareness, and second is finances. Awareness in terms of the fact that even now there is a lot of belief that ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా పెద్ద ఆపరేషను, ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత బ్రతకరు పేషెంట్లు, ట్రాన్స్ప్లాంట్ అయితే జీవితాంతం ఇంక ఇంట్లో ఉండాలి, బయటికి రాకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్లు వస్తాయని ఇంకా అనుకుంటున్నారు. పేషెంట్సే కాదు, డాక్టర్స్ కూడా అనుకుంటారు యాక్చువల్లీ అవుట్ సైడ్ లివర్ స్పెషాలిటీ. దిస్ ఈజ్ ఆల్ రాంగ్. పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ది కెన్ హ్యావ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. అందరికీ తెలుసు రాజమౌళి గారు ఆయన ప్రొఫెషనల్లో ఒక లైన్ అనడానికి లేదు, 10 lines వాట్ ఎవర్, అంటే ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ అవర్ ఓన్ మెజర్ ఫర్ హిజ్ ప్రొఫెషనల్ కమిట్మెంట్ అండ్ ఆయన తీసుకొచ్చే ప్రోడక్ట్ ఎటువంటిదో. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఆయన వెనకాల ఉంటారు, కనపడరు. కానీ మన కోసం నారాయణ గారికి నేను రిక్వెస్ట్ చేసి, నారాయణ గారు నాకు చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్, ఆయన రిక్వెస్ట్ చేసి ఇది ఒక అవేర్నెస్ తీసుకెళ్ళాలి ప్రజల్లోకి, సొసైటీలోకి. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు 2 కారణాలు. అయితే ఫస్ట్ కారణం చాలా ఇంపార్టెంట్. అసలు జబ్బు ఉందని మనిషి వస్తే ఓ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలా చేయొచ్చు, దానికి ఏదైనా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఇవ్వచ్చు, రకరకాలుగా మనం హెల్ప్ చేయొచ్చు. అసలు అవేర్నెస్ లేకపోతే వాళ్ళు ఆ జబ్బుతో బాధపడిపోయి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఐకాన్ అవసరం. అందువల్ల మనం రిక్వెస్ట్ చేద్దాం రాజమౌళి గారి కంటే. నారాయణ పాపం వారిని కొంచెం ఇబ్బంది పెట్టి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ టుడే. ఐ వాంట్ టు షేర్ ఎ వెరీ షార్ట్ స్టోరీ. 3 వారాల క్రితం నాకు చాలా దగ్గర ఫ్రెండ్ ఫిజిషియన్ ఒక ఆయన మా ఊరి నుంచి, ఒంగోలు నుంచి ఫోన్ చేసి, ఒక పేషెంట్ వస్తుంది, పేరు చెప్పకూడదు, పేషెంట్ వస్తున్నారు, బాగా సిగ్గా ఉన్నారు, యూరిన్ రావట్లేదు, లివర్ పేషెంట్ అంతకుముందు అని చెప్తే సరే పంపించు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మా శ్రీనివాస్ రెడ్డి గారు ఫిజిషియన్కి చెప్పాను అనమాట. అండ్ ఆయన వచ్చినప్పుడు చాలా మారిబండ్ స్టేట్లో, అసలు డెఫినెట్గా హీ విల్ నాట్ లివ్ మోర్ దెన్ 24 hours అనే పరిస్థితిలో ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మన ఐసీయూ టీం అందరూ కలిసి మెడికల్గా, మా శ్రీధర్ నెఫ్రాలజిస్ట్, వీళ్ళందరూ కలిసి విదిన్ 24 hours 48 hours డయాలసిస్ తోటి మిగతా మెజర్స్ తోటి దే ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్. అట్లీస్ట్ ఐసీయూలో నుంచి బయటకు తీసుకురాగలిగారు 3 రోజుల్లో. అండ్ దెన్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయనకి లివరు, కిడ్నీ 2 ట్రాన్స్ప్లాంట్స్ అవసరమైనాయి. 1 week బ్యాక్ నెఫ్రాలజీ టీమ్ డాక్టర్ శ్రీధర్ అండ్ శ్రీనివాస్ రెడ్డి అండ్ అనదర్ మా ఫిజిషియన్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కలిసి, టీమ్ మెంబర్స్ అంతా కలిసి ఆయనకి 2 ట్రాన్స్ప్లాంట్లు ఒకే ఫేజ్లో చేస్తే టుడే 1 week later he is actually ready to go home. సో ప్రజల్లో అవగాహన ఏమి కావాలంటే, ఇప్పుడుండే మోడర్న్ మెడిసిన్ కెన్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఓన్లీ థింగ్ ఈజ్ రీచ్ రైట్ పీపుల్ ఇన్ రైట్ టైం.
ఫైనాన్షియల్స్ కూడా వేరే రకాలుగా మనం హెల్ప్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ప్రజల్లోకి, సొసైటీలోకి మనం ఈ ఇన్ఫర్మేషన్, ఈ మెసేజ్ కనుక తీసుకెళ్ళగలిగితే ఎటువంటి జబ్బు అయినా కానీ ఎక్కువ శాతం బాగవుతారు. అన్నిటికీ 100% సక్సెస్ అనేది ఉండదు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీ వుడ్ లైక్ టు టేక్ ఇట్ ఇన్ టు పబ్లిక్. మా హాస్పిటల్ కానీ త్రూ డాక్టర్ రవీంద్రనాథ్స్ హెల్ప్ and Dr. Ramesh's commitment in pediatrics care, Prashant Bachna, everybody is here. This hospital is capable of doing liver work from a small child to very old age people. So that is under one roof is very unusual, and that is special for this hospital. And I am very proud of the team, two Srinivas Reddys, our medical Srinivas Reddy, surgical Srinivas Reddy, and everybody, anesthesiologists, Bharat, Adi, everybody is here, and support, especially hepatorenal syndrome and nephrologists also are very capable of handling all these things. I am very proud to be part of this organization, and I am very happy that we have great teams and people who are committed to do extraordinary works, and I want to thank all of them once again, and thank you very much, Rajamouli garu, for being here. Thank you. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.